హాయ్ వ్యూయర్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ స్టడీ సర్కిల్స్ ద్వారా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఎవరైతే జాబులు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వబోతుంది. అయితే హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఈ యొక్క ఫ్రీ ట్రైనింగ్ అన్నది ఎలాంటి డబ్బులు కట్టకుండా ఇవ్వబోతుంది. అయితే ఈ యొక్క ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు వాళ్ళే మీకు బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగాలు కూడా ఇప్పివ్వబోతున్నారు. అయితే మరి ఈ యొక్క జాబ్స్కి ట్రైనింగ్ పొందాలి అనుకుంటే ఎవరు ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉంది అన్న విషయానికి వస్తే బీసీ గ్రూప్లో ముఖ్యంగా ABD వాళ్ళకి ఈ యొక్క అవకాశం అన్నది హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఇవ్వబోతున్నారు. అయితే ఈ యొక్క ట్రైనింగ్కి ఎలా సెలెక్ట్ చేయబోతున్నారు అంటే ఫ్రీ కోచింగ్కి ఎలా సెలెక్ట్ చేయబోతున్నారు అన్న viషయానికి వస్తే దీనికి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఒక ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉంటుంది. అయితే మరి ఈ యొక్క ఆన్లైన్లో అప్లికేషన్ ఎప్పటి నుంచి మొదలు అంటే మార్చి 15 నుంచి అయితే మొదలు కాబోతున్నాయి. ఏప్రిల్ 8 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ అన్నది ముగించబోతున్నారు. అయితే మరి ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది అన్న విషయానికి వస్తే ఏప్రిల్ 12వ తారీఖున ఉంటుంది. మరి ఈ యొక్క ఫ్రీ ట్రైనింగ్కి అప్లై చేసుకోవాలంటే మీకు ఉండవలసిన వయస్సు విషయానికి వస్తే మీరు కంపల్సరీగా 26 సంవత్సరాల లోపు వాళ్ళై ఉండాలి. మీ యొక్క క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కంపల్సరీ గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ చేసి ఉండాల్సిన ఏదైనా డిగ్రీ చేసి ఉండాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ యొక్క అప్లికేషన్కి పెట్టుకోవాలి అంటే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ అలాగనే మీ దగ్గర ఉండవలసిన డీటెయిల్స్ ఏంటి అన్నది కనుక చూస్తే మీ దగ్గర కంపల్సరీగా ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నది ఉండాలి. అందులో ముఖ్యంగా రూరల్ ఏరియా వాళ్ళకి ఈ యొక్క సర్టిఫికేట్లో 1,50,000 లోపు మాత్రమే, 1,50,000 అంతకంటే లోపు ఇన్కమ్ ఉన్నట్టు అంటే మీ తల్లిదండ్రుల ఎవరికైనా వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్లో రూరల్ వాళ్ళకి 1,50,000 అలాగనే అర్బన్లో ఉండే వాళ్ళకి 2 లక్షల లోపు ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకుముందు మనం మాట్లాడినట్టు ఈ యొక్క ఫ్రీ ట్రైనింగ్కి కేవలము ABD గ్రూపుల వాళ్ళు, బీసీలో ABD గ్రూపుల వాళ్ళు మాత్రమే అర్హులు. అయితే ఇందులో మరి BCAలో ఎంత పర్సెంటేజ్, Bలో ఎంత పర్సెంట్, Dలో ఎంత పర్సెంటేజ్ ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు అని అంటే BCAలో 29%, BCBలో 42%, BCDలో 29% మందికి అయితే ఈ యొక్క ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. అంటే అంత శాతం మందిని తీసుకోబోతున్నారు, జనాలకి ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. అయితే మరి ఇందులో 33% మహిళలకు ఇచ్చే ప్రాధాన్యతతో పాటు 3% డిజబిలిటీ అంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా ప్రాధాన్యత అన్నది ఇవ్వడం జరుగుతుంది. అయితే మరి ఈ యొక్క ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ చేసే సమయంలో మీరు కంపల్సరీగా మీ యొక్క ఫోటో అలాగనే మీ 10th మెమో, మీ ఇంటర్మీడియట్ డిగ్రీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ ఈ వివరాలను అయితే మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎగ్జామ్ ఎక్కడ కండక్ట్ చేయబోతున్నారు అన్న విషయానికి వస్తే మీరు మీ యొక్క అప్లికేషన్ పెట్టుకున్న డిస్ట్రిక్ట్స్లలో మీరు అప్లికేషన్ ఏ డిస్ట్రిక్ట్ అనేది ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు నియర్ బైలో ఉన్న డిస్ట్రిక్ట్నే ఈ యొక్క అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ యొక్క ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ట్రైనింగ్ ఇవ్వడానికి ముందు ఎగ్జామ్ రాసిన తర్వాత ఎంతమందిని సెలెక్ట్ చేయబోతున్నారు అన్న విషయానికి వస్తే ఒక 30 మందిని అయితే సెలెక్ట్ చేయబోతున్నారు మెరిట్ బేస్డ్గా. అంటే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు వచ్చిన మార్కులలో ఎవరైతే టాప్లో ఉన్నారో అందులో ఇంతకుముందు మనం మాట్లాడినట్టు BCA, BD ఈ కేటగిరీలో పర్సంటేజ్ వైజ్గా తీసుకోవడం జరుగుతుంది. అందులో మళ్ళీ తీసుకున్న టాపర్స్కి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ప్రైవేట్ బ్యాంకులలో జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా వాళ్ళే చూసుకోవడం జరుగుతుంది. సో ఇదండి, ఎవరైతే బ్యాంకింగ్ సెక్టార్లో జాబ్ల కోసము ఎదురు చూస్తున్నారో ఫ్రీ ట్రైనింగ్ కోసము పూర్తి సమాచారం. మరి ఆన్లైన్లో ఏ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్
పెట్టుకోవాలి అని అడిగితే tgbcstudycircle.cgg.gov.in అన్న వెబ్సైట్కి మీరు వెళ్ళి అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. ఇదండి వీడియో. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఫ్రీ ట్రైనింగ్కి, ఫ్రీ కోచింగ్తో పాటు జాబ్స్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే మాత్రం వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగనే ఛానల్కి ఇప్పుడు వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.